మా కర్మల గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం సార్ మనం. అయితే ఈ కర్మలు ఎవరిని వెంటాడతాయి? అసలు మనిషి కర్మని వెంటాడతాడా? కర్మ మనిషిని వెంటాడుతుందా? అంటే చెట్టు ముందా? విత్తనం ముందా? అనేదానికి ఏది ముందు? కర్మ ముందా? మనిషి ముందా? ఒకవేళ మానవుడు ముందైతే కర్మను వెంటాడతాడా? కర్మ ముందైతే మనిషిని వెంటాడుతుందా? చెప్పండి. సో, ఇందులో ఆహ్, నా చిన్నప్పటి నుంచి కొన్ని అంటే వెనక పెద్దలు చెప్పేది కొన్ని కథలు. హ్మ్. విశ్వం సృష్టికి చెట్టు ముందా? విత్తనం ముందా? అనేది ఒక అంటే అది మీ దృష్టిలో ఏది ముందు మేడం? విత్తనమే ముందు సార్. కరెక్ట్ చెప్పారు మేడం. 100% కరెక్ట్ చెప్పిండ్రు. హ్మ్. అయితే ఈ విత్తనం అభివృద్ధి ఎలా చెందిందంటే అనంత విశ్వానికి ఒకే ఒకడు సృష్టికర్త ఉన్నాడు. హ్మ్. కోటాను కోట్ల విత్తనాలు అభివృద్ధి చేసి రిలీజ్ చేసినప్పుడు తన విత్తనం గుణాలను బట్టే మానవులుగా జన్మిస్తా ఉన్నారు. హ్మ్. కూడా ఎన్నో రకరకాల ప్రాణజీవులుగా జన్మిస్తున్నాయి. రకరకాల వృక్షాలుగా, హ్మ్. మొక్కలుగా ఎన్నో రకాల ఫస్ట్ కరెక్ట్ చెప్పారు. హ్మ్. విత్తనం ముందా? చెట్టు ముందా? హ్మ్. విత్తనమే ముందు. కరెక్ట్ చెప్పారు. సో, ఇప్పుడు మీరు కర్మలు మానవుని వెంటాడుతున్నాయా? మానవుడు కర్మలను వెంటాడుతున్నాడా? హ్మ్. అన్నది ఒకటి క్వెషను. నా దివ్య దృష్టి ప్రకారంగా జన్మించిన ప్రతి మానవుడు మేధస్సు ఎటువంటిదంటే ఒక కొత్త కుండ లాంటిది మేడం. హ్మ్. ఒక కొత్త కుండ లాంటిది. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారంగా ఉగాదికి కొత్త కుండ తీసుకుపోయి మనం పచ్చళ్ళు చేసుకుంటాం. అవును. అందులో హ్మ్. పంచామృతాల సంథింగ్ ఏదో పచ్చడి అన్ని రకాలు హ్మ్. కలుపుతారు కదా! షడ్‌రుచులు. హ్మ్. రుచులు అన్నీ కలుపుతారు కదా! హ్మ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే సామాన్య మానవుని కూడా అర్థం కావాలని ఒక ఉదాహరణ చెప్తున్నా. హ్మ్. జన్మించిన ప్రతి మానవుని మేధస్సు ఎలాంటిదంటే కొత్త కుండ లాంటిది. హ్మ్. ఆ కొత్త కుండ అంటే మీరు చూడండి, జన్మించిన ప్రతి మానవుని మేధస్సు కొత్త కుండ. ఒకే రకమైన మట్టితో తయారైతది. ఒకే రకమైన ఆకారంతోనే ఉంటాయి. అంతా ఒకటే ఉంటది. హ్మ్. ఎన్ని ఈ భూగోళంపై 190 దోషాల్లో జన్మించిన ప్రతి మానవుని మేధస్సు కూడా కొత్త కుండ లాంటిది. హ్మ్. అయితే ఆ కొత్త కుండ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఆ కొత్త కుండ తీసుకుపోయి ఎగ్జాంపుల్‌గా ఏం చేస్తారంటే కొందరు ఆ కుండల మీరు చూడండి పురాతనంలో. ఆ కుండ తీసుకుపోయి అందులో బంగారం నిధులు దాసుకుంటోళ్ళున్నారు. హ్మ్. వజ్రాలు దాసుకుంటోళ్ళున్నారు. హుహు. హ్మ్. అది తీసుకుపోయి ధాన్యాలు దాసుకుంటోళ్ళున్నారు. ప్లస్ అది తీసుకుపోయి చెత్త పోసేటోళ్ళున్నారు. హ్మ్. అది తీసుకుపోయి మట్టి పోసే వాళ్ళున్నారు. అది తీసుకుపోయి పెండ పోసే వాళ్ళున్నారు. అది తీసుకుపోయి అశుద్ధం పోసే వాళ్ళున్నారు. అంటే మనం ఏది ఇస్తే అదొస్తుంది ఫైనల్‌గా. హ్మ్. ఆ కుండ తీసుకునేటప్పుడు అందరూ సమానంగానే ఉంటది ఆ కొత్త హ్మ్. కుండ. హ్మ్. ఆ మట్టి చేసే వ్యక్తి ఒకరే. ఆ మట్టి ఒకటి అంతా ఒకే ఆకారంతో కుండలు తయారైతాయి. హ్మ్. హ్మ్. కానీ ఆ కొత్త కుండ తీసుకపోయిన వ్యక్తులు తమ కర్మానుసారము ఈ మేధస్సు కొత్త కుండ లాంటిది. హ్మ్. తమ కర్మానుసారము ఆ కొత్త కుండలో అత్యంత పవిత్రమైన వజ్రాలు నింపేటోళ్ళున్నారు. ఓకే. అదే కుండను కొందరు పెండరింపే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కొందరు వజ్రాలు, కొన్ని బంగారము, కొన్ని మట్టి, హ్మ్. కొందరు చెత్త. హ్మ్. మీరు చూడండి, జన్మించిన ప్రతి మానవుడు ఐఏఎస్ కావట్లేదు, హ్మ్. ఐపీఎస్ కావట్లేదు, డాక్టర్ కావట్లేదు, అవును. కోటీశ్వరుడు కావట్లేదు, బీదవాడు కావట్లేదు, నటుడు కావట్లేదు, అత్య అంతకుడు కావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. జన్మించిన ప్రతి మానవుడు తమ కర్మలకు లోబడి జన్మిస్తున్నాడు. తమ కర్మలకు లోబడి ఒక కొత్త కుండలో అదే కొత్త కుండలో వజ్రాలు కూడా దాస్తుండ్రు. అదే కొత్త కుండలో బంగారం, అదే కుండలో పెండ, అశుద్ధం రకరకాలు నడుస్తున్నాయి. రైట్. ఫస్ట్ మీరు అడిగిన క్వెషన్‌కి ఏందంటే, కర్మలకు లోబడి ఈ కుండలో పదార్థం రింపినట్టుగా కర్మలు వెంటాడి కుండలను ఆటాడిస్తున్నాయి.
ఓకే. అంటే మీరు అడిగిన క్వశ్చన్ సింపుల్‌గా జన్మించక ముందు నిర్ణయించిన కర్మలు జన్మించిన తర్వాత తూచా తప్పకుండా వెంటాడి అమలు చేస్తాయి మేడం. ఓకే. కర్మలు మానవుని వెంటాడుతున్నాయి. అయితే భగవంతుడు ఒకటి మీకు అద్భుతమైన మాయాశక్తి ఇచ్చాడు మానవునికి. హ్మ్. ఏది మంచిది, ఏది చెడ్డదని. హ్మ్. ఆ ఆలోచన చేసే శక్తి భగవంతుడు మానవునికి ఇచ్చాడు. ఆ మానవుడు ఆలోచన చేసి జీవిస్తే చెడును కూడా మంచిగా మార్చుకునే శక్తి అత్యంత పవిత్రమైన శక్తి ఇచ్చాడు మానవునికి. కానీ తనకు అవుపడేదే చెడే మంచిగా అని భావించి దుష్కర్మలు చేస్తూ కొందరు తన జీవనాన్ని అట్లా గడుపుతూ ఉన్నారు. రైట్. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే కర్మలు మానవుని వెంటాడుతున్నాయి మేడం. ఓకే. సింపుల్‌గా మీరు అడిగిన క్వెషన్‌కి ఏందంటే రైట్. ఇది చెప్పాలంటే కర్మల చాలా గురించి పెద్దగా ఆల్రెడీ ఉంటది. చేసాం సార్. చాలా వీడియోస్ చేసాం ఆల్రెడీ. చేశాము. సో ఇప్పుడు కర్మలే మనిషిని ఆ! వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కొత్తకుండా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కొక్క హ్మ్. కర్మలకు లోబడే వాళ్ళు జీవిస్తున్నారు. విన్నారా మేడం? హ్మ్. కర్మలకు లోబడే చేస్తా ఉన్నారు తప్ప ఇదంతా మానవుని ఇది ఒక మానవుడు ఒక సినిమా తీసి ఎట్లయితే నట జీవితంలో మొత్తం మన సామాన్య మానవుడు చూపిస్తా ఉన్నాడో, హ్మ్. నిత్య జీవితంలో మాత్రము భగవంతుడు కూడా మానవుని జన్మలతోనే ఆట ఆడుకుంటున్నాడు భగవంతుడు. నేను భావిస్తున్నా మేడం. రైట్. సత్కర్మలు, దుష్కర్మలు అనేవి చాలా వీడియోస్ ఆల్రెడీ మేము చేసున్నామండి. పివి రెడ్డి సరే చాలా వీడియోస్ చేసున్నాం. కాకపోతే కర్మలు మానవుడిని వెంటాడతాయా? మానవుడు కర్మల్ని వెంటాడతాడా? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన కర్మే మనల్ని వెంటాడుతుంది. సో అందరూ సత్కర్మల్లోనే ఉండాలి. ఆ కర్మ వెంటాడుతుంది కాబట్టి మనల్ని ఏం చెప్పిస్తే అదే మనకి జరుగుతూ ఉంటుంది లైఫ్ మొత్తం. సార్ చెప్పినట్టుగా అందరూ సన్మార్గంలో నడవాలి. సన్మార్గంలో నడిస్తేనే కదా అందరూ సుఖ సంతోషాలతో ఉండేది. వీడియో అందరికీ షేర్ చేయండి మాక్సిమం. మీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. తప్పకుండా పివి రెడ్డి సార్‌ని కలవాలి అనుకున్నా, లేదా పివి రెడ్డి సార్‌తో మాట్లాడాలి అనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. నమస్తే.